హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. ఈ నగరంలో బీజేపీకి ఏమయ్యింది? బీజేపీ మన దేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం ఉంటుంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఓ చిన్న విశ్లేషణ మనం చేసుకుందాం. బీజేపీలో చాలామంది నాయకులు ఉన్నారు. అయితే ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అనేది చాలా కీలకం. అది బీజేపీకి కాదు, ఏ పార్టీకైనా వర్తిస్తూ ఉంటుంది. సో ఇక్కడ బీజేపీ నేత ఒకరి తర్వాత ఒకరి గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మొట్టమొదటిగా మురళీధర్ రావు గారు. ఈయన ప్రముఖ బీజేపీ నేత. అయితే ఆయన వలన పార్టీకి ఎంతవరకు ఉపయోగం ఉంది, లేదు పార్టీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని కనుక మనం పరిశీలిస్తే, మురళీధర్ రావు గారు గతంలో చేసిన వ్యాఖ్యలు ఏదైతే బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారిని ఢీకొట్టే నాయకుడే లేరు, వారికి తిరిగేలేదు అని చెప్పేసి అంటున్నారు అంటే దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? ఈయనున్నదేమో జాతీయ బీజేపీలో, అక్కడ పొగిడిందేమో బీఆర్ఎస్ని. ఒకవేళ దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే ఒకవేళ సామాజిక వర్గమే దీనికి బలమైన కారణం అంటారా? ఎందుకంటే కేసీఆర్ గారు మనకు తెలియనిదేం కాదు, ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. మురళీధర్ రావు గారు కూడా సేమ్ అదే కమ్యూనిటీ, వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. ఒకవేళ ఆ ఉద్దేశంతో ఏమైనా సరే బీఆర్ఎస్కి అనుకూలంగా, కేసీఆర్ గారికి అనుకూలంగా మాట్లాడారు అని మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఒక రాజకీయ పార్టీలో ఉన్నాము అంటే ఆ పార్టీ నినాదమే మన నినాదం అయి ఉండాలి. కానీ దానికి ఆపోజిట్గా లేదా దానికి వ్యతిరేకంగా, దానికి భిన్నంగా ఈ విధంగా వేరే పార్టీ వైపు లేదా వేరే పార్టీ నేతలను పొగుడుతున్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఇక దాని తర్వాత ఏదైతే బీజేపీ అధిష్టానం నాయకులు ఉంటారు కదా, ఢిల్లీ పెద్దలు, వాళ్ళు పర్యటన చేసినప్పుడు అక్కడ సభా వేదిక పైనే, సో అక్కడ కూర్చునే విధానం అంటే సాధారణంగా ఎవరైనా సరే మనం కూర్చునే విధానమే మన యొక్క క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో ఈయన కూర్చునే విధానం, ఆ బాడీ లాంగ్వేజ్ కనుక చూస్తే ఎవరు వచ్చినా నేను ఇదే విధానం అన్నట్లుగా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నది. ఆయన ఉద్దేశం అది కాకపోయి ఉండొచ్చు, కానీ అది చూసేవారికి మాత్రం అదే విధానం కొనసాగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మురళీధర్ రావు గారి వ్యవహార శైలి చాలా చాలా ఇబ్బంది పెడతా ఉన్నది బీజేపీకి. ఇక దాని తర్వాత మరొక నేత అయినటువంటి ఈటెల రాజేందర్ గారు, ఆయన ఇటీవలే బీఆర్ఎస్ని వదిలేసి మరి బీజేపీలోకి వచ్చారు. అఫ్కోర్స్ బై ఎలక్షన్ జరిగింది, అందులో గెలుపొందారు అనుకోండి. దాని తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టారు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా సానుకూలంగా ఉంటున్నట్లుగా సమాచారం. దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరి అందులో మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఈటెల రాజేందర్ గారికి మధ్య ఉన్న వ్యాపార లావాదేవీలే కారణమా? అందుగురించే వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారా? రాబోయే ఎన్నికల్లో అంటే పార్లమెంటరీ ఎన్నికలలో మరి ఒకవేళ ఆయన బీజేపీలో గెలుపొందినా కానీ మరి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉంటుంది అంటున్నట్లుగా తాజా సమాచారం. సో అందుగురించే కాంగ్రెస్ కూడా ఆయనకి ఆపోజిట్గా ఒక వీక్ క్యాండిడేట్ని నిలబెట్టేసి ఇక ఆ తర్వాత ఆయన కూడా దగ్గరికి తీసుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నట్లుగా సమాచారం. మరి ఇట్లాంటి నేతలు కనుక బీజేపీలో ఉంటే మరి ఆ బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మనం కనుక తీసుకున్నట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, ఆయన చాలా సాఫ్ట్గా ఉంటారు. కాకపోతే ఆ సాఫ్ట్నెస్ అనేది పార్టీకి, ఏ రాజకీయ పార్టీకైనా పనికిరాదు కదా, అగ్రెసివ్గా ఉండాలి. మీరు కనుక గతంలో చూసుకున్నట్లయితే బండి సంజయ్ గారు, ఆయన అధ్యక్షతన పార్టీ ఎంత బలోపేతం చేయగలిగారు. అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీని రెండింటినీ తలదన్నేలాగా ఆయన వ్యాఖ్యలు ఉండేవి. ఏ ఒక్కరి వైపు కూడా సాఫ్ట్గా ఉండేది కాదు. ఎవరి వైపు అయినా కానీ ఒకే ధోరణి, చాలా అగ్రెసివ్గా ఫైట్ చేశారు. సో అందునిమిత్తమే బీజేపీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. మనం కనుక 2023 ఎన్నికలకు ముందు చూసినట్లయితే, ఏది ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగినంత వరకు కూడా. మరి అటువంటి ఆయనకి సడన్గా అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించాలి? ఆ తొలగించడమే బీజేపీకి పెద్ద ఇబ్బందికరంగా మారిందా? సో అటువంటి వారికి పెద్ద ప్రాధాన్యత లభించట్లేదు అని భావించాలా? మరొక బీజేపీ నేత అయినటువంటి రాజా సింగ్ గారు, ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుపొందారు. బీజేపీ గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే సీటు 2018లో రాజా సింగ్ గారిదే. మరి అటువంటి వ్యక్తి 2023లో కూడా మరలా విజయం సాధించారు. ఆయన చాలా కమిటెడ్గా బీజేపీ నినాదాన్ని ఎత్తుకుంటూ మరి ఏదైతే అనేక రకాలైన సమస్యలు కావచ్చు లేదా
బీజేపీ నినాదం కావచ్చు, ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అఫ్కోర్స్ మరలా మధ్యలో కొన్ని వివాదాల వల్ల ఆయన పార్టీని సస్పెండ్ చేయడం, మరలా తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి అనుకోండి. చివరికి ఇప్పుడు ఆయన రెండోసారి కూడా బీజేపీకి ఎమ్మెల్యే గెలుపొందినా కానీ బీజేపీ పార్టీ ఆఫీస్లో ఆయనకు ఒక క్యాబిన్ కూడా కేటాయించలేదు అంటే దీనిని బట్టి ఏమై ఉంటుందంటారు? ఎవరైతే బీజేపీకి కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారో వారికి సరైన ప్రాధాన్యత లభించట్లేదు అని భావించవలసి ఉందా? సో అందుగురించే బీజేపీ మరి హైదరాబాద్ నగరంలో బలోపేతం అవడంలో కొంత ఇబ్బంది పడుతుంది అనే పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయా? ఎందుకంటే మనం కనుక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే అప్పుడు అమాంతంగా సీట్లు పెరిగాయి. మరలా దాని తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మరలా వాళ్ళ పాత గ్రాఫ్ ఏదైతే ఉందో అక్కడికే వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ బీజేపీకి సరైన సమయంలో సరైన లీడర్లు సరిగ్గా ప్రవర్తించట్లేదు అని భావించవలసి ఉందా? మరి దీనిపైన అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చాలా చాలా కీలకం కాబోతుంది. సో మొత్తం మీద ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఎవరైతే ప్రముఖంగా ఉన్న నాయకులు ఉన్నారో ఆ నాయకులే బీజేపీకి కొంత ఇబ్బందికరంగా మారుతున్నారు అని చెప్పేసి అయితే అనిపిస్తూ ఉన్నది. మరి చూద్దాం దీనికి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బీజేపీకి ఈ హైదరాబాద్ నగరంలో ఏమైంది అన్నదానిపైన, అదేవిధంగా మురళీధర్ రావు, ఈటెల రాజేందర్ వీరిద్దరూ వ్యవహరిస్తున్న శైలిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.